పరమాత్మ అన్న భావన ఆమె యందు నిలబడడానికి వీలు లేదు. ఎందుకంటే అలా నిలబడిందో ఆమె కానీ మహాజ్ఞాని అయిపోతే ఇక పరమేశ్వరుడికి తల్లి భావన దక్కదు. అందుకే ఆయన విశ్వరూపాన్ని చూపించిన మళ్ళీ వెంటనే మాయ అల్లుకునేటట్టు చేశాడు. ఎదురుగుండా ఉన్నటువంటి యశోద ముఖంలోంచి ఆనంద ప్రకటనమవుతుండాలి. గోపికల యొక్క కళ్ళల్లోంచి ఇంత గొప్ప పిల్లవాడు, ఇతన్నే మేం మోహిస్తున్నది అన్న శృంగార భావన మరింత విశేషమైనటువంటి స్థితిలో ప్రకటనమవుతుండాలి. అంత విశేషంగా ప్రకటనమవుతుండాలి. అలా ప్రకటనమైనటువంటి కారణం చేత ఆ గోవిందనామంలో చుట్టూ ఉన్నటువంటి గోపకాంతలందరూ కూడా పరవశించి చూస్తూ ఉండాలి ఆయన్ని. ఇక చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలురు వాళ్ళు కళ్ళల్లో కించిత్ అసూయ. మేమందరం కూడా ఈ పిల్లవాడితో ఆడుకున్న వాళ్ళమే, కానీ మేమందరం చెయ్యలేని పని ఇదిగో ఈ పిల్లవాడు చేశాడు. ఇంత పెద్ద కొండనెత్తి పట్టుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విశేషం, ఇది మేం చెయ్యలేకపోయామే అని కించిత్ అసూయ వాళ్ళ కళ్ళల్లో కనపడుతోంది. కొంతమందిలో స్నేహభావం, గోప పెద్దల్లో కొంతమందిలో అభద్రతాభావం. ఏమో పిల్లాడు కొండపడేస్తాడో ఏమిటో, మనం తప్పక లోపలికి వచ్చాం అని అభద్రతాభావం. కొంతమంది పెద్దల్లో భక్తిభావం. అబ్బా, ఇంత చిన్న పిల్లాడు ఎంత గొప్పగా కొండనెత్తి పట్టి రక్షిస్తున్నాడు కారణజన్ముడు, ఈయనతో కలిసి ఈ కాలంలో పుట్టి ఈయన్ని చూడగలగడం మన అదృష్టం అని కొంతమంది చూస్తున్నారు. కొంతమంది గోపకాంతలు అసలు ఆయన పూర్వకాలం నుంచి చేసినటువంటి లీలలు స్మరణకొచ్చి ఏమి పరమాద్భుతమైనటువంటి రూపం రాయి రూపం, అసలు ఎంత చమత్కారమైన పిల్లాడు, అప్పటికప్పటికీ మరిచిపోతాం మన కృష్ణుడే కదా అని వెంటపడి ఆడుకుంటాం. అసలు నిజంగా జ్ఞాపకం తెచ్చుకుంటే పిల్లాడా ఇతను మనుష్యుడా సంభవమా? కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసే, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులదోసే, తల్లి వెన్నల కొలై తను రోల కట్టంగా ముద్దుల కుర్రడై మద్దుల కులద్రోసే, బకుల గ్రేపుల కాచుచు బకుని చీల్చే, ధేనుకాసురు బలమున చీల్చివేయిచే, ఇతడు కేవలమనుజుడే ఇంచి చూడా. అక్కడ ఉన్నటువంటి గోపకాంతల్లో కొంతమంది ఇప్పుడు గోవర్ధనోద్ధరణం చేయడం ఏమిటి, అసలు పుట్టగానే ఇంకా కళ్ళు కూడా సరిగ్గా విప్పకుండా పడుకున్నటువంటి పిల్లవాడిగా ఉండగానే ఎన్నో వేల మంది పిల్లల్ని తన యొక్క స్తనములలో ఉంచుకున్నటువంటి విషము చేత సంహరించగలిగినటువంటి సమర్థతతో వచ్చినటువంటి పూతనా స్తనములలోని విషాన్ని 2 గుక్కలలో తను తాగిపోతనని సంహరించినటువంటి మహానుభావుడు. ఎంత ఆశ్చర్యకరం! పడుకునున్నాడేమీ తెలియనట్టు, కానీ ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించిలో నవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోడ్చి గుర్పెట్టుచున్. ఏమీ తెలియని వాళ్ళ, కాళ్ళు చేతులు తనవి తాను కదుపుకోలేని వాళ్ళ పడుకుని గుర్రు పెడుతున్నటువంటి పిల్లవాడిలా ఉన్నవాడు ఎదురుగుండా వచ్చినటువంటి పూతనను తనని చంపడానికి స్తనములలో విషాన్ని ఉంచుకుని వచ్చిందన్న విషయాన్ని గ్రహించినటువంటి వాడై 2 గుక్కల్లో ఆమెలో ఉన్నటువంటి ప్రాణములను విషాన్ని కూడా తాగేశాడు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కూలదోసే. 3వ నెల పిల్లవాడిగా ఉన్నప్పుడు అమ్మ తీసుకెళ్లి బండి కింద ఉయ్యాలా కట్టి పడుకోబెడితే పూల పొట్లం లాంటి పాదం పైకెత్తితే పాదం తగిలితే బండి పైకి వెళ్ళి బద్దలైపోయింది. ఎంత ఆశ్చర్యం! ఒకానొక నాడు తృణావర్తుడి మెడగట్టిగా పట్టుకున్నాడు. ఆ తృణావర్తుడు ఈ పిల్లవాడి యొక్క బరువు మొయ్యలేక పైనుంచి కింద పడిపోయాడు. హరికరతల పీడనమున పరవశుడై రాల మీద భగ్నంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను కోలకు గోలకూలు పురముంబోలెన్న నరపోతన గారు. ఆ చిన్ని పిల్లవాడిగా ఉన్న కృష్ణుడు శ్రీకృష్ణుడు ఆ వచ్చినటువంటి తృణావర్తిని మెడ గట్టిగా పట్టుకుంటే పైకి వాడు వెళ్ళిపోతున్న కొద్దీ కృష్ణుడు బరువు అయిపోయాడు. పిల్లవాడి బరువు మొయ్యలేక పైనుంచి కింద పడిపోయి రాక్షసుడి యొక్క శరీరం అంతా నుగ్గు నుగ్గు అయిపోయింది. ఎంత విచిత్రం! పిల్లవాడు దక్కాడు. అమ్మ ఏదో రోలు కట్టింది తీసుకెళ్ళి నడుముకి.
ఏమీ తెలియని వాళ్ళ, ఏడుస్తున్న వాళ్ళ ఆ నడుము రోలు కట్టించుకుని 2 మద్దుల మధ్యలోంచి వెళితే 2 మద్దులు ఆయన లాగినటువంటి రోలుకి కింద పడిపోయి నందాదులకు అర్థం కాలేదు. పిడుగుపడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు బాలుడితడు పట్టి పడెద్రోయజాలడు తరువులేల కూలె ధరణి మీద. పిడుగా పడలేదు, గాలా రాలేదు, వీడా పిల్లాడు 2 మద్దుల మధ్యలోంచి చెడితే రోలు అడ్డం పడితే 2 మద్ది చెట్లు కింద పడ్డాయా? ఎలా సంభవం ఇది? తెల్లబోయారు చూసిన వాళ్ళందరూ. అంటే ఆ కొండ కింద ఉన్న గోపకాంతల్లో కొంతమందికి విస్మయ భావన ఉంది. అసలు ఏమిటి పిల్లవాడు, ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా, నిజంగా ఈ పిల్లాడు మనుష్యుడా? విస్మయ భావన ఉంది. కొంతమంది కళ్ళల్లో, గోపకాంతల కళ్ళల్లో మెరుపులున్నాయి. అబ్బా, ఈ పిల్లవాడిని మేము మోహిస్తున్నది, ఇతన్నే భర్తం చేసుకోవాలని. కామోత్కంఠత కోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులను ప్రేమన్ వీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యానగరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అని మహానుభావుడు నారదుడు ధర్మరాజు గారితో చెప్పరా. కాబట్టి కామోత్కంఠత గోపికల్, కొంతమంది కామోత్కంఠతతో ఆయన వంక చూశారు. ఒక్క గోవర్ధనోద్ధరణం జరిగినప్పుడు పైనుంచి ఇంద్రుడు బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిపిస్తున్నాడు. అందున పుష్కళావర్తక మేఘాలను విడిచిపెట్టాడు. ఆ మేఘముల నుండి పడుతున్నటువంటి జలధారలు కొండకి అన్ని వైపుల నుంచి నీరు కారుతోంది. పడుతున్నప్పుడు అది గొడుక్కి పెట్టినటువంటి ముత్యాల సరాలు వేలాడుతున్నట్టుగా ఉంది. ఏదో గొడుగెత్తి పట్టుకున్నాడా అన్నట్టుగా. ఒక్క కృష్ణుణ్ణి గీయడం ఎలా కుదురుతుంది? ఒక చిత్రం గీస్తే గోవిందుడు అన్న మాటకు ఆయన ఎలా ఉంటాడు అన్నది ఊహించాలి అంటే ఒక్క కృష్ణుడే కొండనెత్తినట్లు గీయడం ఎలా కుదురుతుంది? ఇన్ని భావములు ఇంతమంది కళ్ళల్లోంచి ఆవిష్కృతమయ్యేటట్టు చేసినటువంటి గోవిందుణ్ణి ఇంద్రుడు పట్టాభిషేకం చేశాడు. పోని ఇంద్రుడు పట్టాభిషేకం చేస్తున్న మూర్తిని దర్శనం చేద్దామన్నా ఇంద్రుడు పరమసిగ్గుతో వచ్చాడు. ఇటువంటి వాణ్ణి అల్లరి చేయడానికి ఈ పిల్లవాడు పెద్ద పరమాత్మ అని నేను వర్షాలు కురిపించాను. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోళిదరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరితిపో కృష్ణుండు ప్రేరేపకన్ అని కదా కోపం వచ్చింది. అందుకని అంత అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడు పరమ వినయంతో ఈయన పరమాత్మ అని తెలుసుకుని వచ్చాడు. పక్కన దేవతల తల్లి అదితి వచ్చింది, కామధేను వచ్చింది, మందాకినీ జలాలు పట్టుకుని దిగ్గజములు వచ్చాయి. ఇన్ని వస్తే ఆ ఆవు యొక్క పాలు తీసుకుని గోవిందనామంతో దేవేంద్రుడు అభిషేకం చేశాడు. ఇప్పుడు అక్కడ ఎన్ని రకాలైనటువంటి భావములు ఆవిష్కృతమయ్యాయి? కామధేనువునందు కృతజ్ఞతాభావం, ఇంద్రుడి యందు భక్తి, సిగ్గు, ఆయనలోనే ఒక పక్కన అరెరే నేను పొరపాటు చేశానే అన్న పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి భావన. అక్కడే ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి ఏనుగులు, ఆ దిగ్గజములవి, అబ్బా ఇన్నాళ్ళకి మా అదృష్టం పండింది, ఆకాశగంగా జలాల్ని తీసుకొచ్చి ఈయనకి పట్టాభిషేకంలో నీళ్లు పొయ్యగలుగుతున్నాం, ఎంత సంతోషం. ఇన్నాళ్ళు ఆయన భార్యకి చేసేవి, లక్ష్మీదేవికి చేస్తూ ఉంటాయి. దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని కదా శంకర భగవత్పాదుల కనకధార. దిగ్గజములు వచ్చి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తాయి. ఇప్పుడు అలా చేయడం కాదు, అవి వచ్చి పట్టాభిషేకంగా, అంటే పట్టాభిషేకం జరిగితే పట్టాభిరాముడైనట్టుగా రాజు కావలసినటువంటి వాడిగా కృష్ణుడికి, చిన్ని కృష్ణుడికి దిగ్గజములు అభిషేకం చేస్తున్న ఈ బంగారు పాత్రలతో చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ చిన్ని కృష్ణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? దాని గురించి వింటున్నప్పుడు, ఆయన చేసిన లీల స్మరిస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం జరిగిన కారణం మనసులో ద్యోతకమైనప్పుడు 7 రాత్రులు 7 పగళ్ళు కాపాడినవాడు అంటే మనం కూడా ఎంతకాలం బ్రతికున్నా బతికేది 7 రోజులే, 7 రాత్రులు 7 పగళ్ళు. ఆది నుంచి శనివారం తప్ప ఇంకో వారం లేదుగా, ఉన్న 7 రోజులేగా. 80 అయినా 90 అయినా 70 అయినా బతికేది ఆ 7 రోజులే. ఆ 7 రోజులు మనని రక్షించేటటువంటి వాడు ఆ గోవిందుడే అన్న భావనతో ఆ గోవిందుడు, చిన్ని కృష్ణుడు, ఏదో గంభీరమూర్తి కాదు,
7 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లవాని వంక మనం చూస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం అవుతున్న మూర్తి వంక చూస్తుంటే మనందరి మనసులు ఎంత ప్రహృష్టమైపోతాయి. అయిపోయినప్పుడు మన మనసుకి మన ప్రమేయం లేకుండా వెళ్ళి భగవంతుని యొక్క ముఖారవిందమునందు నిలబడగలిగినటువంటి స్థితి కలుగుతుంది. అందుకని అది అరవిందమవుతుంది. ఆ ముఖం అంటే అది తామర పువ్వు. మన మనస్సు షట్పదమవుతుంది. 6 కాళ్లతో సీతాకోక చిలికై భ్రమరమై అందులో ఉండేటటువంటి మకరంద పానం చేస్తుంటుంది. అంటే ఈశ్వర ధ్యానమునందు మగ్నమవుతుంది. అంటే తేలికగా మనసు లగ్నమయ్యేటట్టుగా చెయ్యగలిగినటువంటి పట్టాభిషేకం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన రక్షణ కొరకు మనం స్మరించవలసినటువంటి పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకం వలన వచ్చినటువంటి నామం గోవిందనామం. కాబట్టి ఇప్పుడు సుందరవదనారవింద గోవింద. విష్ణువు యొక్క పేరు విశ్వం. విష్ణువు అంటే వ్యాపకత్వం, అంతటా నిండిపోయినవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. అసలు ఆ శ్రీ మహావిష్ణువు నిండనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. అన్నీ ఆయనే మాయ చేత నామరూపములుగా కనపడుతున్నాయి. అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ మాంసనేత్రానికి కనపడతాడా? కనపడ్డవు. అటువంటి వాడు ఒక రూపంగా, ఒక వ్యక్తిగా మన ముందు కనపడ్డాడు అనుకోండి, అది ఏదో గంభీరమూర్తిగా అంత ఎత్తున నిలబడి చాలా పెద్దవాడిగా ఏదో శాసనం చేస్తున్నట్లుగా ఓ ముద్ర పట్టి కూర్చున్నవాడు కాడు. చూడగానే మన మనసు కూడా రంజిల్లిపోయి చిరునవ్వుతో చూడడానికి వీలైనటువంటి మూర్తి 7 ఏళ్ల పిల్లాడు. 7 ఏళ్ల పిల్లవాడు ఇన్నేళ్ల విశ్వానికి రక్షకుడు. ఎప్పుడు అంతటా వ్యాపించిన వాడు మార్పు చెంది కంటికి కనపడితే ఇదిగో ఇంత చిన్న పిల్లవాడిగా కనపడుతున్నాడు. గోవిందుడిగా నామంతో లోకరక్షణ భారాన్ని వహిస్తున్నాడు. ఎందుకని? మిగిలినవన్నీ గౌణములు, ఇది తను సంపాదించుకున్న నామం. 7 రాత్రులు 7 పగళ్ళు తన కష్టపడితే వచ్చిన నామం. కాబట్టి ఇప్పుడు ఆ నామంతో పిలిస్తే ఉలిక్కి పడతాడమ్మ బాబోయ్, నేను ప్రతిస్పందించాలి, కాపాడాలనేటటువంటి విశేష తాపత్రయము భగవంతుని యందు వ్యక్తము చేయగలిగినటువంటి నామము గోవిందనామం. కాబట్టి ఇప్పుడు అంత చిన్న పిల్లవాండి పరబ్రహ్మతత్వంగా చూసినప్పుడు మనసు మురిసిపోయి లగ్నం అవుతుంది. చాలా గంభీరమైనటువంటి స్థితిలో లోకానికి ఆయన తలుచుకుంటే చేసినటువంటి కర్మలకు ఎంత తీవ్రమైన శిక్ష అయినా వెయ్యగలిగిన వాడిగా, లేదా అనుగ్రహించగలిగినటువంటి వాడిగా ఆయన నిలబడి ఉన్నాడనుకోండి. అంత త్వర చేసి లోపలికి వెళ్ళి ఆయన దగ్గర నిలబడ్డం, ఆయన పాదాలు పట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయం ఏం కాదు. యథార్థంగా ఒక్కడే ఆనందలనే విమానంలోకి పంపించేసి బయట తలుపేసేసి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టేసుకో అన్నారనుకోండి, ఆయన అంతెత్తు మూర్తి ఇలా నిలబడి ఉండగా కులశేఖర ఆళ్వార్ పడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ముందు మనకు గుర్తొచ్చేది ఏది అంటే ఎవరు లేరనుకోండి, వెనక ముందు దీపాల కాంతిలో ఆయన ఒకడు. మనం వెళ్ళి ముట్టుకో పట్టుకో అన్నారనుకోండి, అడుగు తీసి గడప దాటాలంటే ముందేం గుర్తొస్తాయి? మన అయోగ్యత మనకి గుర్తొస్తుంది. నాకంత అధికారం ఉందా? నేను దానికి తగిన అర్హత పొందినవాడినా? ఏమిరా నువ్వేం చేశావో నాకు తెలీదా ఇన్నాళ్ళ నుంచి అని అడిగితే అన్న భయం ఉంటుంది. అన్ని మూర్తుల దగ్గర మనసు అలా నిలబెట్టేయడం అంత తేలిక కాదు. అదే 7 ఏళ్ల పిల్లాళ్ళ కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఎంత తేలిగ్గా ఉంటుంది వెళ్ళి చెప్పుకోవడం. ఏదో స్వామి తప్పైపోయింది క్షమించండి నో పిల్లాన్ని బతిమాలుకున్నట్టుగా బతిమాలుకోవడం. ఓ తాతగారు మనవడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏదో తాతగారు పట్టుకుంటే జారి కింద పడ్డాడు అనుకోండి, తాతగారి మీద వాడికి కోపం వస్తే తాతగారు ఏదో మనవడిని బతిమాలుకున్నట్టుగా 7 ఏళ్ల పిల్లవాడితో మాట్లాడుకోవడం ఎంత తొందరగా మనసు లగ్నం అవుతుంది. కాబట్టి దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద, ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. గోవింద అన్న నామానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే, అంతటా వ్యాపించిపోయినటువంటి విష్ణువు ఒక రూపాన్ని పొంది ఎదురుగుండా నిలబడితే, నిజంగా ఆయన శంఖం చక్రం పట్టుకుని నిలబడ్డాడనుకోండి,
ధగ ధగ మెరిసిపోతూ వెళ్ళి పట్టుకోగలనో పట్టుకోలేనో. చిన్ని కృష్ణుడుగా 7 ఏళ్ల కృష్ణుడిగా కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఎన్ని తప్పులు చేసిన వాడైనా వెళ్ళి కాళ్ళు అట్టుకుని స్వామి క్షమించండి అని అడగడంలో ఒక స్వాతంత్ర్య బుద్ధి ఏర్పడుతుంది. అది సౌందర్యం. ఆయన అందంగా ఉన్నాడా కాదు, నిన్ను ఆయన దగ్గరికి చేర్చడంలో సౌలభ్యాన్ని కల్పించగలిగిన నామం గోవిందనామం. చాలా తేలిగ్గా నువ్వు వెళ్ళగలవు. కాబట్టి ఇది శంకరాచార్యుల వారి యొక్క హృదయం. అందుకని సుందరవదనారవింద గోవింద. ఎవరు? అంతటా నిండినవాడు ఒక్కసారి మూర్తిగా కనపడి మన ఎదురుగుండా కూర్చుంటే, ఒక చిన్న పిల్లవాడిగా కూర్చున్నప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఉన్నటువంటి సౌలభ్యం ఇతరమైనటువంటి రూపములలో నిజంగా పట్టుకోవడానికి అంత తేలికగా ఉండదు. అందుకని సుందరవదనారవింద గోవింద. ఈ గోవింద అన్న నామం పైకి చాలా తేలికగా ధ్యానం చేయడానికి, పలకడానికి, మూర్తిని నిలబెట్టుకోవడానికి, ఆశ్రయించడానికి పరమయోగ్యమైనటువంటి నామం. ఆంతరమునందు అసలు గోవింద అన్న పేరు ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, భూమి, ధేను, స్వర్గ, వేదం, ఈ 4 వా విందతి ఇది గోవింద. ఈ 4 చేత తెలియబడువాడు, ఈ 4 పరిపాలించువాడు, ఈ 4 ఆధారముగా స్వీకరించి సాధన చేసిన నాడు ఆయనని చేరుకోవడానికి సాధ్యమైన వాడు, ఈ 4 ఆయనకి చెందినవాడు. ఇవి అన్వయమైతే గోవిందా అని పిలుస్తారు. భూమి, ధేను, స్వర్గం, వేదం, వా విందతి ఇది గోవింద. ఈ 4 కాదు. గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే ఆవు, గో అంటే పశువు, గో అంటే బాణము, గో అంటే దిక్కు, గో అంటే వజ్రము, గో అంటే కాంతి. ఎన్నో అర్థాలు ఇంకా ఉన్నాయి. ప్రధానంగా ఈ 4 చేత ఆయన ప్రతిపాదింపబడతాడు, లేదా ఈ 4 రక్షణ భారము ఆయన వహించి ఉంటాడు. ఈ 4 రక్షణ భారము తాను వహించి ఉండి, ఈ 4 అర్థం చేసుకుని మార్గంగా పట్టుకోవడం వల్ల ఆయననే మనం చేరిపోతాం. అటువంటి రూపము కలిగిన వాడెవరో, అటువంటి తత్వము ఆవిష్కరించువాడెవరో వాడు గోవింద.